అరే నాన్న విజయ్ కుమార్ జాగ్రత్తగా విను, అలాగే మిగిలిన పాస్టర్ అందరూ జాగ్రత్తగా వినండి. నువ్వు నన్ను డిబేట్ తీసుకొచ్చి కూర్చోబెడితే 50,000 ఇస్తావో ఇవ్వో తర్వాత సంగతి, అది తర్వాత చూద్దాను. కానీ నేను మొత్తం మీ పాస్టర్లందరికీ చేసే ఛాలెంజ్ ఏంటంటే, మన డిబేట్ లో మనం అనుకున్నాం కదా బైబిల్ దేవుడి కల్పిత పాత్ర అనే అంశం, అది గనక ఎవరైనా రుజువు చేసినట్లయితే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాదు అని మీ పాస్టర్లు ఎవరైనా రుజువు చేయగలిగితే, ఇప్పుడు శివశక్తికి ఆఫీస్ కోసం ₹1,00,00,000 ఇచ్చారు అని చెప్పి ఓ గుండెలు బాదుకుంటున్నావు కదా, ఈ ₹1,00,00,000 కార్యాలయం ఏదైతే ఉందో ఇది మొత్తం ఆ రుజువు చేసిన పాస్టర్ పేరు మీద రాసేసి మొత్తం శివశక్తి క్లోజ్ చేసేసి వెళ్ళిపోతాం మేము. దమ్మున్న మగపిల్లోడు ఎవడైనా ఉంటే బైబిల్ దేవుడు కల్పిత పాత్ర కాదు అని చెప్పి రుజువు చేయాలి. ప్రేక్షకులారా చూశారు కదండి, మరి ఈయన ఛాలెంజ్ విసిరాడండి. మరి దమ్మున్న వాడు అని పదం వాడేశాడు ఈయన. ఓకేనా, ఇదిగోండి దమ్మున్న వారం ఒక ఇద్దరం వచ్చాం ఇక్కడికి ఏమండి మరి నిరూపించడానికి. ఇవన్నీ ఎలా ఉంటాయంటే చాలా చిన్నపిల్లలు, నాకైతే ఎలా అనిపిస్తుందంటే బ్రదర్, చాలా చిన్నవాడు మన దగ్గరకు వచ్చి చూడు హిందూ గ్రంథాల్లో ఒకటి ఉంటుందండి, హనుమంతుడి ముందు ఏదో ఉంటుంది, కుప్పు గెంతులు ఏదో ఉంటుంది కదా, కుప్పు గెంతులు ఏదో వాడు ఉంటుంది ఏమండి, ఆ టైప్లో అనిపిస్తుంది నాకు. మీకు అర్థమవుతుందండి? అంటే వీళ్ళు అంటుంటారు కదా, అంటే వాళ్ళ సామెత వాళ్ళు చెప్తున్నాను అనమాట, ఇంకేం కాదు ఏమండి. మరి ఈయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడేశాడు, పైగా వాళ్ళ కార్యాలయం అంట మన పేరు మీద రాసేస్తాడటండి. నిరూపిస్తే కార్యాలయం కూడా ఏం చేస్తాడంటే మన పేరు మీద రాసేస్తాడటండి. దీనికి మీరు ఏమంటారు బ్రదర్? ఆయన రాసేస్తారంటారు కార్యాలయాన్ని? ఒకవేళ అలా కార్యాలయం రాసిస్తే ఈయనకి డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కలిసి ఈయన అంటారు, అది ఇచ్చేది లేదు సార్, ఇచ్చేది లేదు, సచ్చేది లేదు, ఏమి లేదు, ఊరికే అట్లా ఉత్తర కుమార ప్రగల్భాలు లేకపోతే హనుమంతుల ముందు కుప్పు గెంతులు ఇలాంటి డైలాగ్స్ వస్తుంటాయి. తీసుకునే అవసరం లేదు. బట్ వీ విల్ యూటిలైజ్ హిస్ స్టేట్మెంట్స్. ఆయన స్టేట్మెంట్స్ ని మనం యూటిలైజ్ చేసుకొని మన క్రైస్తవ సోదరులనే కాదు, మన క్రైస్తవ సోదరుల్ని బలపరుద్దాం. అలాగే నిజాలు ఏంటి అనేది మనం హిందూ సోదరులు కూడా చెప్దాం సార్. ఓకేనండి, మనం తిన్నగా ప్రీబీట్లోకి వెళ్ళిపోదాం. చాలా మంది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. ఖచ్చితంగా మనం ప్రీబీట్లోకి వెళ్దామండి. ఓకే రైట్, ప్రేక్షకులారా చూసారు కదా బ్రదర్. నెక్స్ట్ చూపిస్తానండి, ఇంకో చూడండి. బ్రదర్ చెప్పండి బ్రదర్. యెహోవా దేవుడు కల్పిత పాత్ర. యెహోవా దేవుడు కల్పిత పాత్ర. ఇట్లాంటి క్వశ్చన్స్ అన్ని ఈ ఫోటోలో నేను ఏదైతే ఒక చిన్న పిల్లోడిని పెట్టానో అట్లాంటి చిన్న పిల్లల దగ్గర చెప్తే బాగుంటది, యెహోవా దేవుడు ఒక కల్పిత పాత్ర అని. ఎందుకంటే ఆ పిల్లడు ఇప్పుడు ఏదైతే ఫోటోలు నేను చూపించానో సింబాలిక్ గా, ఆ ఫోటోలో పిల్లడు అర్థం చేసుకునే అంత వయసు లేదు ఆ అబ్బాయికి, లేదు విషయాన్ని అర్థం చేసుకునే అంత జ్ఞానం లేదు. కాబట్టి అట్లాంటి పిల్లలకి యెహోవా దేవుడు కల్పిత పాత్ర అని చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు. రైట్ సార్. సో నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఈ ప్రోగ్రామ్ నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే ఈ ప్రోగ్రామ్ అయిపోయేటప్పటికల్లా వీక్షిస్తున్న వీక్షకులందరికీ పాలేంటి నీళ్ళేంటి అర్థమైపోవాలి. వాట్ ఈస్ వాట్? క్లారిటీ ఆర్ కన్ఫ్యూజన్, క్లారిటీ ఆర్ కన్ఫ్యూజన్ ఆర్ గివింగ్ క్లారిటీ అవుట్ ఆఫ్ కన్ఫ్యూజన్. రైట్ సార్. ఈ చిక్కుముడిలో నుంచి మనం ఒక స్ట్రైట్ దారి, ఆయన ఒక దారాన్ని ఒక దారిగా చేసుకొని ఆ చిక్కుముడి నుంచి బయటకు వెళ్ళిపోయాడు. సో డౌట్స్ అనేవి ఇంకా రాబోవు సార్. సో నెక్స్ట్ ఇట్స్ ఓవర్ టు జాన్ కోయ గారు. రైట్ అండి, ఒక రిఫరెన్స్ మీకు అందరికీ చూపిద్దాం అనుకున్నానండి. ప్రేక్షకులారా బాగా గమనించండి. మరి ఈయన వాదన ఏంటంటే, అంటే పనికిరాని వాదన అనుకోండి, అయినప్పటికీ ఆయన వాదన మనం తీసుకుందాం. ఆయన ఏమంటున్నాడంటే, మోషే అనే వ్యక్తి యెహోవా దేవుణ్ణి కల్పించాడు, కల్పన చేశాడు, అంటే సృష్టించాడు, కొత్తగా సృష్టించాడు. అబ్రహాము ముందు కాలంలో పితరులందరూ కూడా అన్యజనులుగా ఉన్నారు, అంటే విగ్రహారాధన చేసేవారుగా ఉన్నారు.
వారందరూ కూడా విగ్రహారాధన చేసేవారుగా ఉన్నారు. వారెవరికి కూడా యెహోవా దేవుడని ఆయన అసలు తెలీదు అంటూ మాట్లాడుతూ అబ్రహాం దగ్గర నుంచి దీన్ని కల్పించి మోషే రాశాడు అన్నట్టుగా ఈయన మాట్లాడడం అనేది మనం చూసాం. హాస్యాస్పదం. చాలా మరి అది ఒక కమెడియన్ మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అసలు పైగా ఛాలెంజ్లు ఒకటి, బాబు కరుణాకర్ సుగుణ మీ ఛాలెంజ్లు మేము చూస్తుంటే ఎలాగుందంటే నువ్వు చాలా చీప్ అయిపోయి, చెప్పాలంటే ఈ మధ్యకాలంలో నువ్వు బాగా చీప్ అయిపోతున్నావు. అసలు ఇక్కడ చూడండి బైబిల్లో ఎంత మంచి వచనం ఉందో చూడండి ఒకసారి. ఆదికాండం 4వ అధ్యాయము 26వ వచనంలో అసలు దేవునికి ప్రార్థన చేయడం ఎప్పుడు మొదలైందంటే ఆదికాండంలోనే, మరి ఆ ఆదాము సంతానంలో నుంచే చూడండి. మరియు సేతునకును కూడా కుమారుడు పుట్టెను, అతనికి ఏనోషు పేరు పెట్టెను. అప్పుడు యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభమైనది. ఏనోష్ అనే ఆయన ఏమండి షేతు కుమారుడు అంట. ఏమండి ఈ షేతు కుమారుడు ఏం చేశాడంటే యెహోవా నామము అనే పదం చూసారా, యెహోవా నామమున ప్రార్థన చేయుట ఆరంభం అయిపోయింది ఆ కాలంలోనే. ఏ కాలంలో? ఈ ప్రార్థన అనే అంశం బైబిల్లో మొట్టమొదటిగా ఎప్పుడు మొదలైందంటే ఇదిగో అది కూడా పేరు మీద, యెహోవా అను నామం మీద ప్రార్థన అనేది మొదలయ్యింది అని ఇక్కడ ఒక రిఫరెన్స్ మనకు కనబడుతుంది. మరి యెహోవా దేవుడే లేకపోతే, అబ్రహాం ముందు యెహోవా దేవుడే లేకపోతే మరి ఈ వచనం ఎందుకు రాయబడిందో కరుణాకర్ గారు చెప్పాలి, మాకు గమనించాలి. ప్రేక్షకులారు గమనించండి, ముందే వారందరికీ యెహోవా దేవుడి కోసం తెలుసు. ఏమండి మరి ఎలోహిం కోసం తెలుసు అని ఇందుమూలంగా నేను తెలియజేస్తున్నాను. చెప్పండి బ్రదర్, మీరు చెప్పండి బ్రదర్. ఈ సేత్ వాళ్ళ ఫాదర్ ఎవరు సార్? సేతల్ ఫాదర్ మన ఆదాం అండి. ఆదాము మొట్టమొదటి మనిషి కదా సార్? మొట్టమొదటి మనిషి. యా, అంటే సేతు పుట్టినప్పుడు ఆదాము బ్రతికే ఉన్నాడు కదా సార్? బతికే ఉన్నాడుగా. మరి అంటే ఆదాము కాలం నుంచే వాళ్ళకి యెహోవా అంటే ఎవరో తెలుసు, యెహోవా దేవుడికి వాళ్ళు ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఈ బుడగల బాబా మాత్రం మరి అబ్రహాము సమయంలో ఊడిపడ్డాడు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు సమంజసం అనేది అడగాల మనం. మీరందరూ కూడా దయచేసి అడగండి. యెహోవా పేరు ఎక్కడ మొదలైందంటే, ఆయన పేరున ప్రార్థన చేయడం ఎక్కడ మొదలైందంటే ఆదికాండం 4వ అధ్యాయంలోనే యెహోవా పేరట ప్రార్థన చేయడం అనేది మొదలైంది అని చాలా క్లియర్గా మనకు కనబడుతుంది కదా బైబిల్లో. ఇంత క్లారిటీగా ఉన్నప్పుడు కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఈయన తయారయ్యాడు అని మనం ప్రేక్షకులందరూ దయచేసి గమనించాలి. అదే మళ్ళీ సేమ్ ఒకసారి ఇంగ్లీష్ లో కూడా చదువుదాం సార్. చదవండి. రైట్. అండ్ టు సెత్ ఆల్సో దేర్ వాస్ బోర్న్ అ సన్ అండ్ హీ కాల్డ్ హిస్ నేమ్ ఇనోష్. ఓకే. దెన్ బిగాన్ మెన్ టు కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్. ఇంగ్లీష్ లో కానీ హీబ్రూసే గానీ వాళ్ళు లార్డ్ అనే రాస్తారు. కానీ హిందీలో చూద్దాం సార్ ఒకసారి. హిందీలో उत्पत्ति अध्याय 4 और 26 मैंने क्या लिखा है, और शेत ने भी एक पुत्र उत्पन्न हुआ और उसने उसका नाम एनोश रखा. उसी समय से लोग यहोवा से प्रार्थना करने लगे. they have started. అక్కడి నుంచి మొదలయ్యింది అని కనబడుతుంది బైబిల్లో. ఖచ్చితమైన రెఫరెన్స్ అండి ఇది, ఖచ్చితమైన రెఫరెన్స్. అంటే అబ్రహాం ముందు యెహోవా గురించి ఎవరికి తెలియదు అనే వారందరికి కూడా ఈ ఒక్క రెఫరెన్స్ తో టోటల్ గా ఆ వ్యక్తి నిజంగా ఎవరో కరుణాకర్ అన్నాడు కదండి, మరి ఆస్తి రాసిస్తాను అన్నాడు కదా, మరి ఛాలెంజ్. మరి ఈ ఒక్క రెఫరెన్స్ తో ఆయన ఛాలెంజ్ పోయింది. మరి మా ఇద్దరికి ఆయన ఆస్తి రాసిచ్చేయమనండి. ప్రేక్షకులారా, మీరు ఈ వీడియో లింక్ అక్కడ పెట్టి మీరు ఏమని చెప్తారంటే, ఇగో ఆదికాండం 4వ అధ్యాయంలోనే మొదటి 4 అధ్యాయాల్లోనే యెహోవా అనే పదం, యెహోవా అనే ఆ నామంతో ప్రార్థన చేయడం ఆరంభం అయ్యింది. ఏమంటే అందరికీ తెలుసు, అంటే పితరులకు అందరికీ, అబ్రహాం ముందు ఉన్న పితరులందరికీ యెహోవా గురించి తెలుసు, ఆ నామాన్ని వాళ్ళు ప్రార్థన చేశారు అనే విషయాన్ని ఆయనకి చెప్పి ఆయన ఆస్తిని ఆయన చెప్పాడు కదా, మరి ఛాలెంజ్ ఇస్తాడు కదా, ఆ ఆస్తిని బ్రదర్ అనిల్ కుమార్ పేరు మీద, నా పేరు మీద రిజిస్టర్ చేయించండి. ఆ పాపపు సొమ్ము వద్దంటారా? ఆ పాపపు సొమ్ము నాకు వద్దు సార్. మరి ఛాలెంజ్ ఒకవేళ నా దగ్గర డబ్బులు లేకపోతే
ఒక పూట తినకుండా ఉంటాను కానీ ఆ పాపపు సొమ్ము నాకు వద్దు సార్. అంటే అంటే ఆ రాయటానికి కూడా పనికిరాదు అనమాట ఆ ఆస్తి, అంతే కదా? వద్దు, మనకు అనవసరం సార్. రైట్, ఓకే. ప్రేక్షకులను గమనించాలి, ఈ రెఫరెన్స్ దయచేసి అందరూ జ్ఞాపకం చేసుకోండి. ఈ రెఫరెన్స్ తో, ఒక్క రెఫరెన్స్ తోనే వాళ్ళకి జవాబులు చెప్పండి. ఎందుకంటే చాలా మంది వాడు వీడియోలు చూసి ప్రభావితమై మిమ్మల్ని ఇబ్బంది పెట్టచ్చు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది సమాజంలో. కనుక ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఈ రెఫరెన్స్ తో మొట్టమొదటిగా వాళ్ళతో మాట్లాడండి అనేది మేము తెలియజేస్తూ ఉన్నాము. సరే, నెక్స్ట్కి వెళ్దామండి. ఓకే, రైట్. యెహోవా దేవుడు కల్పిత పాత్ర కాదు అని ఇప్పటికీ మనకు అర్థమైపోవాలి. రైట్, ఓకే. యెహోవా దేవుడు కల్పిత పాత్ర కాదు అని ఇప్పటికీ మనకి అర్థమైపోయింది. ఒక్క రిఫరెన్స్ తో కొట్టేసాం చాలు. కానీ మన క్రైస్తవ సోదరులకి, ఇంకా కొంతమంది హైందవ సోదరులకి కొన్ని విషయాలు అంటే చారిత్రక, పురావస్తు, పురాతత్వ ఆధారాలు బైబిల్ కి ఉన్నాయి అనేది చాలా మందికి తెలియదు సార్. సో ఒకవేళ యెహోవా దేవుడు కల్పిత పాత్ర అయితే ఓకే, మరి ఇలాంటి చారిత్రక, పురావస్తు, పురాతత్వ ఆధారాలు ఎలా ఉంటాయి అని చూపించడానికి నేను కొన్ని ప్రూఫ్స్ చూపించాలనుకున్నాను సార్. యెహోవా దేవుడు కల్పిత పాత్ర కాదు అనే ప్రూఫ్స్ నేను చూపించాలనుకున్నాను. ఎవరైనా సరే యెహోవా దేవుడు కల్పిత పాత్ర అని అంటే ముందు ఈ నేను చూపించిన 7 తప్పు అని ప్రూవ్ చేసి అప్పుడు ముందుకెళ్ళాలి. ఓకే, రైట్ సార్. ప్రూఫ్ నంబర్ 1, ద టవర్ ఆఫ్ బాబేల్. ఓకే, yes, ద టవర్ ఆఫ్ బాబేల్. ఈ బాబేలు టవర్ అనేది మనకి ఆదికాండము 11వ అధ్యాయంలో కనపడుతుంది సార్. నెక్స్ట్ దాంట్లో ఉంది సార్. రైట్ సార్. అయితే ఆదికాండము 11వ అధ్యాయంలో భూమి అందంతటా ఒకే భాష, ఒక్క పలుకును ఉండెను. వారు తూర్పున ప్రయాణమై పోవుచుండగా షీనారు దేశమందొక మైదానము వారికి కనబడెను. అక్కడ వారు నివసించి, మనము ఇటుకలు చేసి బాగుగా కాల్చుదము రండని ఒకనితో ఒకడు మాట్లాడుకునిరి. రాళ్లకు ప్రతిగా ఇటుకలను, అడుసుకు ప్రతిగా మట్టి కీలును వాడుకుండెను. మరియు వారు, మనము భూమి అందంతటి చెదిరిపోకుండా ఒక పట్టణమును ఆకాశమునంటూ శిఖరము గల ఒక గోపురమును కట్టుకొని పేరు సంపాదించుకుందాము రండని మాట్లాడుకొనగా, యెహోవా నరుల కుమారులు కట్టిన పట్టణము గోపురములను చూడ దిగి వచ్చెను. గాడ్ హెస్ కమ్ ఆల్ త్రూ హెవెన్ వచ్చెను. అప్పుడు యెహోవా, ఇదిగో జనము ఒక్కటే, వారందరికీ భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు. ఇక మీదట వారు చేయదలచు ఏ పని అయినను చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదు. కనుక మనము దిగిపోయి వారిలో ఒక మాట ఒకనికి తెలియకుండా అక్కడ వారి భాషను తారుమారు చేయదము రండని అనుకొనెను. రైట్ సార్. ఇక్కడ ఇంపార్టెంట్, ఇలాగూ యెహోవా అక్కడ నుండి భూమి అందంతటా వారిని చెదరగొట్టెను. గనుక వారు ఆ పట్టణమును కట్టుట మానిరి. అంటే కొంత భాగం కట్టారు, ఆ తర్వాత మానిరి. దానికి బాబేలు అని పేరు పెట్టిరి. ఎందుకనగా అక్కడ యెహోవా భూజనులందరి భాషను తారుమారు చేసెను. రైట్ సార్. ఈ బాబేలు అనేది మనకి నెక్స్ట్ ఒక టాబ్లెట్ కనపడుతుంది, మనకి స్టోన్ టాబ్లెట్ అంటుంది. రైట్, ఈ భాగంలో మనకి కనబడుతుందండి. చూడండి, ప్రేక్షకులను గమనించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఆయన కనబడుతున్నాడు. ఈ భాగంలో ఒక ఆయన కనబడుతున్నాడు, చూడండి. ఈయన వినబడుతుంది. నా వీడియో స్టక్ అయిందా? ఒకసారి చూస్తాను, నేను మళ్ళీ వస్తాను సార్. సరే, ఓకే, వినబడుతుంది కదా? మీ కనబడట్లేదా? లేదు సార్. ఓకే, యు గో అండ్ కమ్. ఓకే, ప్రేక్షకులారా గమనించండి. అనిల్ గారు వచ్చే ముందు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇక్కడ ఈ బొమ్మ ఒకటి కనబడుతుంది, చూడండి. ఈ బొమ్మ భాగం ఇది ప్రూఫ్ అండి. ఇది ఆర్కియాలజికల్ ప్రూఫ్ అనమాట. ఇది బాబేల్ గోపురంకి సంబంధించి. ఇది ఇక్కడ బొమ్మ కనబడుతుంది, చూడండి. ఇక్కడ మళ్ళీ చిన్న గోపురంలా కనబడుతుంది, చూడండి. ఇది గోపురం, ఓకేనండి. దీనికి సంబంధించిన ఆధారాలు కింద ఒక లెటరింగ్ కనబడుతుంది.
ఈ లెటరింగ్ కూడా మీకు చూపిస్తాము. అంటే ఇందులో ఏం రాయబడింది కూడా మీకు తెలియజేస్తాము. రైట్ సార్, ఒకసారి హలో అనండి సార్. ఒకసారి హలో అనండి. ఓకే ఓకే రైట్ రైట్ ఓకే ఓకే రైట్. అంటే ప్రేక్షకులు ఏమన్నారంటే ఫుల్ స్క్రీన్ పెట్టండి సార్ అంటున్నారు అందరూ. మనం ఫుల్ స్క్రీన్ తోనే చేద్దాం, నో ప్రాబ్లం. ప్రేక్షకుల కోరిక మేరకు మనం కనపడిన తర్వాత అంటే ముందు ప్రూఫ్స్ క్లియర్ గా ఉండాలి. ఫుల్ స్క్రీన్ పెడుతున్నామండి, దయచేసి గమనించాలి ప్రేక్షకులారా. రైట్, చెప్పండి, ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇది ఈ టాబ్లెట్ ఓకే ఇరాన్ దేశంలో దొరికింది సార్. ఓకే రైట్. ఈ టాబ్లెట్ నెబుకద్నెజర్ కాలంది. రైట్ ఓకే. ఈ టాబ్లెట్ మీద మీకు పక్కన నెబుకద్నెజర్ కనపడతాడు సార్, రైట్ సైడ్. ఓకే, మీరు ఇంకొంచెం ఒక బిట్ జూమ్ చేసి చూపిస్తే ప్రజలకి అక్కడ ఒక స్టెప్స్ వేసి ఒక కట్టడం యొక్క ఆకారం కూడా కనపడుతుంది దాని రైట్ సైడ్. ఎస్, కనపడుతుందా సార్? సో మెట్ల కనబడుతుంది చూడండి, ప్రేక్షకులను గమనించండి. ఇంకా దగ్గర చేయమని చేస్తాను. ఈ టాబ్లెట్ ఆర్కియాలజిస్ట్ కి దొరికింది సార్. ఓకే ఓకే. టాబ్లెట్ ఆర్కియాలజిస్ట్ కి అండ్ లింగ్విస్ట్స్ కూడా దీన్ని చదవడం జరిగింది. అయితే కింద క్యూనిఫామ్ స్క్రిప్ట్ లో రాసింది సార్. కింద క్యూనిఫామ్ స్క్రిప్ట్ లో రాసింది. దాన్ని డిసైఫర్ చేసి చూస్తే, నెక్స్ట్ దాంట్లో డిసైఫర్ చేసి చూస్తే నెక్స్ట్ స్లైడ్ లో ఇది దాని పిక్చర్ సార్. ఈ స్టోన్ మీద ఉన్న పిక్చర్ ఇది బాబేల్ టవర్. ఇది బాబేల్ టవర్ గురించి నెబుకద్నెజర్ రాజు ఒక టాబ్లెట్ మీద రాపిచ్చాడు. ఆయన టాబ్లెట్ మీద రాపిచ్చాడు. అంటే నెబుకద్నెజర్ పూర్వీకులు బాబేల్ గోపురానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా నెబుకద్నెజర్ బాబేలుకి సంబంధించిన రాజు కనుక వాళ్ళ పూర్వీకులు అనమాట. వాళ్ళ పూర్వీక చరిత్ర నెబుకద్నెజర్ రాయించాడు. అది నెబుకద్నెజర్ రాయించాడు. అంటే బైబిల్లో కాకుండా బైబిల్ బయట ఉన్న ప్రూఫ్ ఇది. ఓకే, బైబిల్లో కాకుండా బైబిల్ బయట ఉన్న ప్రూఫ్, అంటే బైబిల్లో ఉన్న సంగతి కరెక్టే అని నిరూపించే ప్రూఫ్ ఇది. అంటే ఇది మోషే కల్పించలేదు, ఆల్రెడీ ప్రపంచంలో ఉంది అనేది కాన్సెప్ట్. అంతే కదా బ్రదర్? ఇప్పుడు నెబుకద్నెజర్ రాజు 600వ శతాబ్దం బీసీకి చెందిన అతను ఈ క్యూనిఫామ్ స్క్రిప్ట్ లో ఏం రాపిచ్చాడు అని సైంటిస్ట్ చెప్తారంటే, ఇది మా పితరులు ఈ బాబేలు గోపురం కట్టాలనుకున్నారు కానీ కట్టలేకపోయారు. ఈ బాబేలు గోపురం యొక్క పైన మీరు చూస్తున్నారు కదా, అది ప్లాన్. ఓకే, ప్లాన్. దాని ఫౌండేషన్, పునాది యొక్క ప్లాన్ అది. ఇది మెయిన్ స్ట్రక్చర్ మీకు కనబడుతుంది. ఇప్పుడు ఒకవేళ యెహోవా దేవుడు కల్పిత పాత్ర అయితే, ఇందాక నేను ఆదికాండం 11వ అధ్యాయంలో ఏదైతే మీకు చదివి వినిపించానో, ఇది బైబిల్ బయట, ఇది ఇరాన్ దేశంలో మనకి ఉండకూడదు కదా, ఉండకూడదు. ఇరాన్ దేశంలో ఉండకూడదు. మరి ఇది ఆదికాండం రాసింది మోషే గారు. ఆయన ఎప్పుడు షీనార్కి వెళ్ళలేదు. ఓకే రైట్. ఆయనకు షీనార్ గురించి పెద్దగా ఐడియా ఉండుండదు. అది పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల రాయబడిందే కానీ సార్, అంతే. పరిశుద్ధాత్మ ప్రేరణ అంతా అంటే అది మనిషి రాసింది కాదు కదండి. బైబిల్ అసలు మనిషి రాసింది కాదు అసలు. అది యాక్చువల్లీ ప్రేరణ వల్ల జరిగింది. ఇది ప్రేరణ వల్ల దేవుడే రాయించాడు. డిక్టేషన్ చేశాడు దేవుడు, ఒక మాటలో చెప్పాలంటే. ఇప్పుడు మీరు దీనికి సంబంధించిన ఒక 3 నిమిషాల వీడియో మీకు పంపించాను సార్. రైట్, తప్పకుండా అది చూపిద్దాం. బాబేల్ గోపురం సంబంధించిన వీడియో చూపిద్దాం. ఒకసారి ప్రేక్షకులందరూ గమనిస్తారు. ఒక వీడియో మీకు చూపించడం జరుగుతుంది. ఒకసారి ఆ వీడియోని మీరు వీక్షించండి ప్రేక్షకులారా. In the Bible, but could it be? సైడ్ అవ్వట్లేదు సార్, స్క్రీన్ రొటేట్ అవ్వట్లేదు. I thought as a kid this was folklore. ఒకసారి Folklore or legend. Kid, this was folklore. ఒకసారి a lot of people still think of it in biblical terms as some kind of legend, but they don't really know that it actually existed. I'm really at the place where the tower stood. The fragile remains of the legendary city of Babylon in modern-day Iraq have revealed many secrets.
The greatest of all was the discovery of a vast structure that ancient records suggest was the Tower of Babel. Ancient texts have allowed experts to imagine what the building might have looked like. But now, astounding new evidence has emerged. Inscribed on the surface of a privately owned tablet is an image that sensationally reveals exactly what the Tower of Babel looked like. This is a very strong piece of evidence that the Tower of Babel story in the Bible was inspired by this real building. This remarkable tablet, which has never been filmed before, dates to the 6th century BC. It was discovered in Babylon over a century ago. Unbelievably, no one realized how important it was until Professor Andrew George, an expert in ancient texts, brought its faint carvings back to life. At the top here, this part, there is a relief depicting a stepped tower, and here a figure of a human being carrying a staff with a conical hat on. Below that relief is the text which has been chiseled into the monument, and the label is easily read. It reads Etem Enki, Zikurat Babel, and that means the Zikurat or temple tower of the city of Babylon. This tablet provides the first ever image of the real Tower of Babel. It confirms the building was a Mesopotamian stepped tower and illustrates the 7 tiers of the ancient megastructure. Significantly, it also clearly identifies the man behind it, Mesopotamia's most famous ruler, King Nebuchadnezzar II. The building and its builder on the same relief. చాలా క్లియర్గా ఉంది కదండి, ప్రేక్షకులను గమనించాలి. మీ కామెంట్స్ రూపంలో కూడా తెలియజేయండి. ఎంతో క్లియర్గా, అంటే మేము చూపించిన ఫోటోలు ఏమైనా ఫేక్ అని మీరు అనుకోకుండా, వీడియో కూడా ఆ పర్టికులర్ పరిశోధకుడు ఆ వీడియో కూడా చక్కగా మీకు చూపించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నాడు. దానికోసం మేము చూపించింది జస్ట్ అది మేము ఫోటో చూపించాము, ఆయన లైవ్లో డైరెక్ట్గా చేసి చూపించాడు. గమనించాలి. అంటే ఇది బయట ఆర్కియాలజికల్గా ప్రూవ్ అయిన ఒక సందర్భం, బైబిల్లో సందర్భం. మరి ఇంత ప్రూవ్ అయిన సందర్భాన్ని కల్పితమని ఎలాగా అంటారండి? నాకు అర్థం అవ్వట్లేదు. ఇది మోర్ ఓవర్ వే బిఫోర్ అబ్రహాం ముందు సందర్భం. మళ్ళీ ఇది బాగా గమనించాలి. ఇది అబ్రహాం ముందు సందర్భం. ఈయన గారు ఏమన్నారంటే అబ్రహాం దగ్గర నుంచి కల్పించారు, యెహోవా దేవుడు ముందు అసలు ఎవరికి తెలియదు అన్నట్టు మాట్లాడుతూ, అసలు ఈ కల్పించింది కూడా ఎక్కడి నుంచి కల్పించారట, అబ్రహాం దగ్గర నుంచి కల్పించడం సృష్టించుకుని వచ్చారు అని అన్నట్టు మాట్లాడాడు ఆయన. కానీ ఇక్కడ మనకి ఏమర్థం అవుతుందంటే అబ్రహాం ముందే బాబేల్ గోపురం సందర్భం బైబిల్లో ఉంది. ఆ బాబేల్ గోపురం సందర్భంలో ఆ దేవుడు దాన్ని ఆపడం మనకు కనబడుతుంది, భాషలు అక్కడే తారుమారు అవడం మనకు కనబడుతుంది. దాని తాలూకా ప్రూఫ్ కూడా మనకు చాలా క్లియర్గా కనబడుతూ ఉంది. కనుక ప్రేక్షకులారా, మరి వాళ్ళు మాయ మాటలు నమ్ముతారో, ఈ ప్రూఫ్స్ నమ్ముతారో ఒకసారి ఆలోచించండి. ఏ విధంగా మోషే కల్పిత పాత్ర, లేకపోతే మోషే రాసింది కల్పిత పాత్ర, మీరు అసలు ఆలోచించండి. కంటిన్యూ చేయండి బ్రదర్. ఒకవేళ యెహోవా దేవుణ్ణి కల్పించినట్టయితే, కల్పిత పాత్ర అయితే, ఓకే, ప్రూఫ్ నంబర్ 2 లో నెక్స్ట్ స్లైడ్ లో మనం ఏదైతే సొదొమ గొమొర్రా గురించి మాట్లాడబోతున్నామో అది ఒకసారి చూపించండి. అంటే నాట్ వీడియో ఓకే, ముందు పీపీటీ చూపిద్దాం సార్, అండ్ దెన్ ఆ తర్వాత మనం ప్రూఫ్ కూడా చూపిద్దాం. కాదని ఏ మగవాడు చెప్తాడో చూద్దాం సార్. తర్వాత మగపిల్లవాడైతే, దమ్మున్న మగపిల్లవాడైతే అంటారు సార్. ఓకే ఓకే, తప్పకుండా రైట్. ప్రూఫ్ నంబర్ 2 ఇందాక ఫస్ట్ అయిపోయింది. ఫస్ట్ ఈజ్ ద టవర్ ఆఫ్ బాబేల్. సెకండ్ వన్ ఇది వచ్చేసి ప్రూఫ్ నంబర్ 2, డిస్ట్రక్షన్ ఆఫ్ సొదొమ అండ్ గొమొర్రా. సొదొమ అండ్ గొమొర్రా పట్టణాలు యెహోవా దేవుని చేత నాశనం చేయబడ్డాయి. ఎందుకంటే వాళ్ళు పరమ పాపాత్ములు కనుక పాపం చేశారు కాబట్టి, స్వలింగ సంపర్కులు కాబట్టి, వాళ్ళు జంతువులతో కూడా సంపర్కం చేశారు కాబట్టి, ఈ హ్యూమన్ బ్లడ్ లైన్, ఇది మానవుడి బ్లడ్ లైన్ ఏదైతే ఉందో దాన్ని నాశనం చేసే పనులు చేస్తున్నారు కాబట్టి దేవుడు మెచ్చల.
అలాంటి పనులు నీ హలో ఎస్ 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 కంటిన్యూ బ్రదర్. అలాంటి పనులని మెచ్చే దేవుడు కాదు యెహోవా దేవుడు. ఎస్ ఎస్ ఎస్. అందుకనే కొంతమంది ఈ విమర్శకులకి లేకపోతే మతోన్మాదులకి యెహోవా దేవుడు చాలా డేంజరస్ దేవుడుగా కనపడతాడు. మరి పాపాత్ములకి డేంజరస్ దేవుడుగా కనపడకపోతే ఇంకెలా కనపడాలి అనేది నా డౌట్. ఓకే ఓకే రైట్ 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 సార్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. రెఫరెన్స్ ఫ్రమ్ ద బైబిల్. మీరు ఓవర్ టు యూ సార్. ఎస్ ఎస్ రిఫరెన్స్ ఫ్రమ్ ద బైబిల్ చూడండి ఒకసారి ఇక్కడ ఎలా ఉందో. ఆదికాండం 19:24 వచనం నుంచి 25వ వచనం వరకు 19వ అధ్యాయం ఆదికాండం. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర మీదను యెహోవా యొద్ద నుండి గంధకములను అగ్నిని ఆకాశం నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానం అంతటిని ఆ పట్టణంలో నివసించిన వారందరినీ నేల మొలకలకు నాశనము చేసెను అని క్లియర్ గా నాశనం అయిపోయింది సొదొమ గొమొర ప్రాంతము అని ఆదికాండం 19వ అధ్యాయం 24 నుంచి 25 వరకు మనకు కనబడుతుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్? బైబిల్లో ఉంది కదా, ఇది బైబిల్లో ఉంది కదా. రైట్ రైట్. వీడియో చూపించమంటారా? నెక్స్ట్ స్లైడ్ కి వెళ్దాం సార్. స్లైడ్ ఓకే. ఇంగ్లీష్ లో పెట్టాను సార్. ఎందుకంటే తెలుగులో ఇక్కడ గంధకము అని రాసింది. తెలుగులో గంధకము అంటే ఏంటి అనేది ముందు తెలియాలి ప్రజలకి. రైట్ 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 రైట్. గంధకము అంటే ఎందుకు తెలియాలి. సో కింగ్ జేమ్స్ వర్షన్ లో ఏముందంటే జెనసిస్ ఆదికాండము verse 24 and 25, then the Lord rained upon Sodom and Gomorrah brimstone and fire. It was brimstone and fire from the Lord out of heaven. 25. And he overthrew those cities and all the plain and all the inhabitants of the cities and that which grew upon the ground. అదే ఎన్ఐవి బైబిల్లోకి వస్తే మనకు అక్కడ బ్రిమ్స్టోన్ అండ్ ఫైర్ ఏదైతే ఉందో అక్కడ ఏముందంటే డౌన్ బ్రింగింగ్ సల్ఫర్ అని ఉంది. Then the Lord rained down burning sulfur. బర్నింగ్ సల్ఫర్ అంటే బ్రిమ్స్టోన్ అంటే సల్ఫర్ అని మనం అర్థం చేసుకోవాలి సార్. ఓకే సల్ఫర్ సల్ఫర్ రైట్ సార్. అంటే సల్ఫర్ రెయిన్ అయింది అక్కడ. సల్ఫర్ రెయిన్ అయింది, అది కూడా బర్నింగ్ సల్ఫర్ రెయిన్. ఒకవేళ అక్కడ బర్నింగ్ సల్ఫర్ రెయిన్ అయితే మరి ఇప్పటికీ సల్ఫర్ ఉందా లేదా అది ముందు మళ్ళీ చూద్దాము. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. ఇది జాగ్రఫికల్లీ ఐ వాంట్ టు షో వేర్ ఇస్ సొదొమ అండ్ గొమొర. మీకు ఇక్కడ మ్యాప్ లో కనపడుతుంది సొదొమ అండ్ గొమొర యొక్క జాగ్రఫికల్ జియోలాజికల్ మ్యాప్ అది. రైట్ సార్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే మోయాబుకి ఏదోముకి మధ్యలో ఉన్న కొంచెం ఈ ప్రాంతం చూడండి. రైట్ సార్. ఈవెన్ బైబిల్ సేస్ ద సేమ్. నెక్స్ట్ సార్. ఇది సొదొమ అండ్ గొమొర సిటీస్. సొదొమ వేరు, గొమొర వేరు. ఈ రెండింటికి మధ్యలో కొంత డిస్టెన్స్ ఉంది. కానీ అక్కడ ఈ సల్ఫర్ ఏదైతే ఉందో ఆ సల్ఫర్ యొక్క డిపాజిట్స్ కనపడ్డాయి సైంటిస్ట్ కి, ఆర్కియాలజిస్ట్ కి. సో ఇక్కడ మీరు ఇక్కడ కింద ఏదైతే ఉందో దాన్ని కొంచెం జూమ్ చేసి చూపిస్తారా? Then the Lord rained down bringing sulfur on Sodom and Gomorrah from the Lord out of the heavens. Thus he overthrew those cities. ఇందాక మనం చదివాం. Yes. Right sir. Next, all across the site of Bab Ebdra, archaeological found evidence of a fiery destruction. ఒక భయంకరమైన డిస్ట్రక్షన్ అయిందంట అక్కడ. Yes. Such as this layer of ash in the western temple. ఇటువైపు అంటే పాత కాలంలో ఉన్న టెంపుల్ అది. రైట్ సార్. ఇప్పుడు ఏదైతే మనం బొమ్మ చూపిస్తున్నామో అంటే పిక్చర్, అది పాతకాలం టెంపుల్. దానిపైన మొత్తం యాష్ ఉందన్నమాట. టెంపుల్డ్ వాల్స్ అటెస్టెడ్ టు అన్ ఎర్త్క్వేక్ యాజ్ వెల్. అక్కడ తర్వాత ఎర్త్క్వేక్ కూడా వచ్చింది అక్కడ. మళ్ళీ చూపించండి సార్. అది ఒకప్పుడు ఒక టెంపుల్ అంట అది. సో అక్కడ వీళ్ళకి హ్యూజ్ డిపాజిట్స్ ఆఫ్ సల్ఫర్ దొరికింది. సో సల్ఫర్ ఎలా దొరికింది నెక్స్ట్ దాంట్లో మనం నెక్స్ట్ పిక్ లో చూడొచ్చు సార్. ఇలా ఇది దిస్ ఈస్ ద సల్ఫర్ విచ్ వాజ్ రెయిన్డ్ డౌన్ బై గాడ్. దేవుడు ఏదైతే సల్ఫర్ ని, యెహోవా దేవుడు సల్ఫర్ యొక్క వర్షాన్ని కురిపించాడో, సల్ఫర్ బాల్స్ ఇప్పటికి కూడా అక్కడ, ఎందుకంటే ఆకాశం నుంచి చాలా ఫుల్ స్పీడ్ లో వచ్చి భూమికి గుద్దుకుంటాయి కాబట్టి
అవి Yes, yes. మౌంటైన్ వాల్స్ లోకి వెళ్ళిపోయినాయి, ఇంకా భూమిలోకి వెళ్ళిపోయినాయి. తర్వాత Okay. ఇక్కడ కింద మీకు రైట్ సైడ్ ఇంకో పిక్ కనపడుతుంది, గోమోరా కుక్డ్ సల్ఫర్. అది వైట్ కలర్ లో ఉంది, కానీ Okay. న్యాచురల్ గా ఫామ్ అయ్యే, న్యాచురల్ గా భూమిలో దొరికే సల్ఫర్ ఎల్లో కలర్ లో ఉంటుంది. ఓకే ఓకే. సొదోమ గొమోరాలో దొరికే సల్ఫర్ వైట్ కలర్ లో ఉంటుంది. ఓన్లీ సొదోమ అండ్ గొమోరాలో మాత్రమే ఇది వైట్ కలర్ ది దొరుకుతుంది. మధ్యలో వీటికి ఏదైతే కొంచెం ఖాళీ ప్రదేశం ఉందో సొదోమాకి గొమోరాకి మధ్యలో, అక్కడ Okay. లేదు, మళ్ళీ అక్కడ లేదు ఈ ఫైర్. మళ్ళీ ఈ సల్ఫర్ డిపాజిట్స్ ఆ రోడ్డు మీద ఆ ఖాళీ ప్రదేశంలో లేవు. కేవలం Okay. అంటే కేవలం ఆ సిటీస్ లో మాత్రమే దొరికినాయి. ఒకవేళ Okay. యెహోవా దేవుడు కల్పిత పాత్ర అయితే నెక్స్ట్ Okay. పిక్ లో చూద్దాం సార్. ఇట్లాంటి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ సల్ఫర్, రకరకాల సైజులో ఉన్న ఈ సల్ఫర్ రాళ్ళు ఇప్పటికీ కూడా సొదొమ గొమొర్రాలో మనకి ఎందుకు దొరుకుతాయి? అవును, పైగా చూడండి అవి- స్కేల్స్ తో సహా దానికి అంటే దానికి క్యాల్కులేషన్స్ ఇచ్చారు విత్ స్కేల్ కొంచెం zoom చేస్తారా? ఇచ్చారు. నేను ఇంకా కొంచెం జూమ్ చేస్తాను 1 minute. అంటే జూమ్ చేస్తే పిక్సెల్ తక్కువ అవుతుంది, అందుకోసం కొంచెం. యా ఓకే, కనబడుతుంది బ్రదర్? హలో, సార్ సార్. ఓకే ఓకే. అండ్ ఇక్కడ సొదొమ గొమొర్రాలో దొరికే సల్ఫర్ ఏదైతే ఉందో అంతటి ప్యూరెస్ట్ సల్ఫర్ ఈ భూమి మీద ఇంకెక్కడ దొరకదని సైంటిస్ట్ తేల్చి చెప్పేశారు సార్. ఓకే, ప్యూరెస్ట్ సల్ఫర్ మళ్ళీ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సల్ఫర్. అంటే ప్రతి వచనానికి ఒక ప్రూఫ్ ఉంటుందండి బైబిల్లో. నిజంగా బైబిల్లో రాయబడిన సంగతి ఎలా ఉంటాయి అంటే ప్రతి వచనానికి బయట భూమి మీద పర్ఫెక్ట్ ప్రూఫ్ అనమాట, పర్ఫెక్ట్ ప్రూఫ్ ఉంటుంది అనమాట. ఎవరో ఒక 10th క్లాస్ సిలబస్ కూడా అర్థం కాని ఒక మనిషి వచ్చి బయట తరగతులు పెట్టి చెప్తే ఇలాగే ఉంటుంది సార్. అవునవునవును అవును. ఇప్పుడు మీరు ఒక వీడియో నేను మీకు పంపించాను, అది ఒక 2-3 minutes ప్లే చేయండి సార్, ప్రజలకు చూపిద్దాం. ఇప్పటికీ కూడా సొదొమ అండ్ గొమొర్రాలో ఉన్న ఆ సల్ఫర్ డిపాజిట్స్, సల్ఫర్ రాళ్ళు ఏవైతే ఉన్నాయో అవి ఇప్పటికి కూడా మనం అగ్గిపెట్టెతో కానీ లైటర్ తో కానీ కాలిస్తే అవి ఇప్పుడు కూడా కాలుతాయి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎన్నో వర్షాలు పడ్డాయి, ఎన్నో క్లైమేటిక్ చేంజెస్ వచ్చినాయి, కానీ అది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ సల్ఫర్ కాబట్టి దాని కొంచెం పర్సంటేజ్ ఆఫ్ ప్యూరిటీ తగ్గినప్పటికీ ఇట్ ఈస్ స్టిల్ హైలీ ఇన్ఫ్లేమబుల్. అది ఇప్పటికీ కాలుతుంది. అది చూపిద్దాం సార్. రైట్, ఇది స్ట్రైట్ గా ఇది అవ్వట్లేదు బ్రదర్, అంటే స్ట్రైట్ గా అవ్వట్లేదు, అయినా చూపిస్తాను, బాగా కనబడుతుంది. మీరు ఫుల్ స్క్రీన్ మిమ్మల్ని మీరు చేసుకోండి సార్. ఓకే ఓకే. ఒకరోజు సౌండ్ రావట్లేదు, సౌండ్ లేదు. ఓన్లీ విజువల్. రైట్. ప్రేక్షకులను గమనించండి. ఓకే సార్, ఓకే. ఈ సందర్భం మనకి పేతురు రాసిన పత్రికలో ఉంటది, ఇటు పేతురు రాసిన పత్రికలో ఉంటది, ప్లస్ ఆదికాండంలో కూడా ఈ సొదొమ గొమొర్రా సంబంధించిన విషయాల ప్రస్తావన మనకు ఉంటది. కనుక ప్రేక్షకులను మీరు గమనించండి, ఎంత క్లారిటీగా బైబిల్ ఉన్న సందర్భం మన కళ్ళకు కట్టినట్టుగా ఇప్పటికీ ఉన్నాయి ప్రూఫ్స్. ఏమంటే గమనించాలి. మీరు ఇప్పుడు చూసారు 2 ప్రూఫ్స్ ఇప్పుడు మీకు చూపించాం. ఒకటి
ఒకటేమో బాబేల్ గోపురం సంబంధించిన ప్రూఫ్ చూపించాం ఒకటి, రెండోది సొదొమ గొమొర్రాకు సంబంధించిన ప్రూఫ్ చూపించాం. ఈ రెండు కూడా మరి అబ్రహాం టైం, అబ్రహాం నుంచి బాబేల్ గోపురం మధ్యలో ఉన్న పరిస్థితి కదా అంతా కూడా. ఏమంటే గమనించాలి. ఒకళ్ళు యెహోవా కల్పిత పాత్ర అయితే ఇవి ఎలా వస్తాయి, ఇవి ఎలా ఉంటాయి బయట ఎలా ఉంటాయి గమనించాలి. చెప్పినట్టు చెప్పినట్టు బయట ఎలా ఉంటాయండి అంటే ఉన్నవే కదా రాశాడు మోసే. అంటే ఇంతకీ మోసే అప్పుడు ఉన్నాడా, అవి జరిగినప్పుడు ఉన్నాడా? లేడు కదా, జరిగినప్పుడు లేడు. కానీ ఎలా రాశాడు? అందుకే చెప్తున్నాం, ఏమంటున్నాం అంటే ఇది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ. బైబిల్ అనేది పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణ. అందుకే బైబిల్ ఎలా చదవాలి? ఆత్మ సంబంధమైన విషయాన్ని ఆత్మ సంబంధమైన విషయంతో సరిచూసుకొని చదవాలి, అప్పుడే అర్థమవుతుంది. అసలు బైబిల్ గ్రహింపు శక్తి ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధాత్మ దేవుడు అనే ఆయన మనలో ఉంటేనే వస్తాడు. అది ఆయన ఎలాగ వస్తాడంటే బాప్తిసం ద్వారా వస్తాడు. గమనించాలి ప్రేక్షకులందరూ, ఇది ముందు గమనించాలి. ఇవేవి లేకుండా, ఒక ఆత్మీయ స్థితి లేకుండా, ఒక ప్రార్థన లేకుండా, ఒక సహవాసం లేకుండా బైబిల్ ఎలా వచ్చేస్తుంది? బైబిల్ వ్యాఖ్యానం చేస్తారు ఈయన. ఏమండి అసలు అది అర్థం అవ్వట్లేదు. అది నాకైతే జోక్ లాగానే అనిపిస్తుంది సార్. నాకు ఎందుకు పెద్ద సీరియస్ కూడా తీసుకోవాలనిపించదు. కానీ మన బ్రదర్స్ చాలా మంది చెప్తున్నారు, బ్రదర్ ఇలా చేస్తున్నారు. మరి మన క్రిస్టియన్స్ కి ఫైటింగ్ అయితే చేస్తున్నారు, కానీ మరి బైబిల్ కి ఎవిడెన్సెస్ లేవా? యెహోవా దేవుడు కల్పిత పాత్ర కాదా అని ప్రూవ్ చేయడానికి ఛాన్సెస్ లేవా అన్నట్టు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నారు. కాబట్టి మనం ఇలాంటి ప్రోగ్రామ్స్ చేయాల్సి వస్తుంది. సో పర్వాలేదు, మనం ఆపర్చునిటీ తీసుకుందాం సార్. రైట్ మనం కంటిన్యూ చేద్దాం. గమనించండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ మాకు తెలియజేయండి. రైట్, చెప్పండి సార్. ప్రూఫ్ నెంబర్ 3కి వెళ్దాం సార్. రైట్, యా, ఇది కూడా అదే కదండి. నెక్స్ట్ ప్రూఫ్ నెంబర్ 3కి వెళ్ళిపోదాం సార్. ఇది కూడా సొదొమ గొమొర్రానే. యా, ఇది ప్రూఫ్ నెంబర్ 3 అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రూఫ్ అండి. ఇది కూడా దయచేసి బాగా ప్రాక్టికల్ ఇక్కడ నుంచి బాగా గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రూఫ్ అండి. ఇది వెరీ ఇంపార్టెంట్ ప్రూఫ్. ఇది మోషే ముందు సందర్భం, మోషే గారు రాకముందు సందర్భం గమనించాలి. రైట్, యోసేపు గారి పెట్టిన సమాధి ఈజిప్ట్ లో ఇంకా ఉంది. చూడండి రెఫరెన్స్. చదవండి బ్రదర్. నన్ను చదవమంటారా? మీరు చదవండి బ్రదర్. రైట్ సార్. ఆదికాండము 50వ అధ్యాయము 25-26 వచనము. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను, మీరు అంటే చనిపోయిన తర్వాత మీరు ఏం చేయాలో చెప్తున్నాడు ఆయన. అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. ఓకే, నెక్స్ట్ 26 వస్తే, యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి. హోల్డ్ ఇట్, అక్కడికి హోల్డ్ ఇట్. బాగా గమనించిన ప్రేక్షకులారా, ఒక మాట చెప్తానండి. ఇక్కడ యోసేపు గారు మరణం అయిపోయిన తర్వాత వాళ్ళ పిల్లలకి ఏం చెప్తున్నాడంటే, నేను చనిపోతున్నాను, నా ఈ సమాధి ఇక్కడ చెయ్యండి, చేసిన తర్వాత నా ఎముకలను ఏం చేయాలంటే ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపోవాలి ఏదో ఒక రోజు అని చెప్పాడు. ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత దాన్ని ఏం చేశారో, ఆ శవాన్ని ఏం చేశారో చెప్తాడండి ఇక్కడ. సుగంధ ద్రవ్యాలతో అతని శవమును సిద్ధపరిచి, ఏమండి, ఒక పెట్టిలో ఉంచిరి. ఐగుప్తులో ఒక పెట్టిలో ఉంచిరి. ఇప్పుడు ఈ ప్రాంతం ఎక్కడ ఉంది అనేది ఇప్పుడు మనం చూడాలండి. రైట్, గమనించాలి. ఓకే, సో ఇక్కడ మనకు బైబిల్లో దొరకదు, కానీ మన కామన్ సెన్స్ ప్రకారం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకేమర్థమైందంటే సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి అనే వర్డ్ ని, ఇది ఈజిప్ట్ లో జరిగిన సీన్ కాబట్టి ఈజిప్షియన్ హ్యావ్ ద హ్యాబిట్ ఆఫ్ మమ్మిఫైయింగ్ ద డెడ్ బాడీస్. అంటే ఎక్కడి నుంచి యోసేపు గారు నేర్పించారేమో నాకు తెలిసి. యోసేపు గారు చనిపోతూ ఈ విషయాన్ని వాళ్ళకి నేర్పించాడేమో ఈజిప్ట్ వాళ్ళకి. అందుకే వాళ్ళు మమ్మీస్ కింద పెట్టడం అదంటారా బ్రదర్? మేబీ తర్వాత ఇక్కడ సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి అని అంటే తప్పకుండా తన శరీరాన్ని మమ్మిఫై చేయబడింది అని నేను నమ్ముతున్నాను సార్. సో మమ్మిఫై చేయబడింది, ఎందుకంటే మమ్మిఫికేషన్ అనే ఆర్ట్ ఈజిప్షియన్స్ దగ్గర ఉంది. రైట్ సార్.
సో తర్వాత ఒక పెట్టెలో ఉంచిరి, ఎక్కడ ఉంచిరి అనేది క్వశ్చన్. ఉంచిరి అనే పదం మనం హైలైట్ చేస్తే, ఉంచిరి అంటే ఎక్కడ ఉంచిరి చూద్దాం, ఎక్కడ ఉంచిరో చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ ఉంచిరి కదా బ్రదర్ సార్. ఇది ఈజిప్ట్ లో ఉన్న జోసెఫ్ టూంబ్ ఇది. యా రైట్ సార్. జోసెఫ్ గారిది, యేసెఫ్ గారిది. ఇది 1930 1930 సంవత్సరంలో తీయబడ్డ ఫోటో. రైట్ అండి. అయితే 1930 సంవత్సరంలో ఈ ఫోటో అయితే మనకు ఉంది, కానీ మన ఈజిప్షియన్ కింగ్స్, ఈజిప్షియన్ ఫెరోస్ వాళ్ళ సమాధులు ఉండే ఆ శైలి వేరు. అది పిరమిడ్స్ లో కానీ, ద గ్రేట్ పిరమిడ్, కూఫు పిరమిడ్ లో కానీ, లేకపోతే అక్కడ ఈజిప్ట్ లో ఉన్న వ్యాలీ ఆఫ్ ద కింగ్స్ లో కానీ, అవన్నీ అండర్ గ్రౌండ్ లో ఉండి లోపల వారి సామాన్ తో పాటు ఇవన్నీ మమ్మిఫికేషన్ చేసి 4 legs 4 కాళ్ళు ఉన్న ఒక బాక్స్ లోపల బాక్స్ పెట్టి లోపల బాడీ మమ్మిఫైడ్ చేసి ఉంటుంది. జోసెఫ్ ఈజిప్షియన్ కాదు కాబట్టి ఇతని సమాధి డిఫరెంట్ గా ఉంది. అండ్ ఆర్కియాలజిస్ట్ యొక్క కన్ను దీని మీద వెళ్ళింది, ఇది జోసెఫ్ దే అయ్యిందని. లోపల వీళ్ళు వెళ్ళి వాళ్ళు ఏం చేశారో నేను నెక్స్ట్ దాంట్లో చూపుతాను, చూడండి. ఇది దాని ఇంటీరియర్ ఫిగర్ సార్. అయితే ఏదైతే పెట్టెలు పెట్టిరి అని పెట్టె జనరల్ గా సమాధి లోపల పెట్టే ఉంటుందో, ఆ పెట్టె పగలగొట్టబడి ఉంది. మీకు కనబడుతుంది సార్ ఇక్కడ. బైబిల్లో కూడా మనం చూస్తే యేసేపు గారి ఎముకలను మాత్రమే తీసుకెళ్లారు, జోసెఫ్ గారి ఎముకలను మాత్రమే తీసుకెళ్లారని కనపడుతుంది, కానీ పెట్టెని వాళ్ళు తీసుకెళ్లారని మనకు కనపడదు ఎక్కడ. సో టూమ్ లోపల ఈ పెట్టె పగిలిపోయి దొరికింది. సో ఇదే జోసెఫ్ టూమ్ యాజ్ పర్ ద కార్బన్ డేటింగ్ కూడా. ఎందుకంటే 18th century 1800 BC ఆ కాలం నాటి కట్టడం ఇది. రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ పిక్ లో ఇప్పుడు రెనోవేట్ చేసిన తర్వాత, ఇప్పుడు ఇది టూరిస్ట్ ప్లేస్ అయింది. ప్లేస్ అయిన తర్వాత ఇది రెనోవేట్ అయిన తర్వాత ఇలా రెనోవేట్ చేశారు దాన్ని. రైట్ సార్. ఇందాక 1930 లో ఫోటో చూసాం కదా. ఇప్పుడు నెక్స్ట్ ఫోటోలోకి వెళ్దాము. ఇదే సమాధి లోపల జోసెఫ్ గారిది ఒక శిల్పం కనపడింది, వీళ్ళకి రాతితో చెక్కబడింది. చెక్కబడిన దాంట్లో ఐగుప్తీయుల రాజులు వాళ్ళందరూ ఈ స్టైల్లో వాళ్ళ శిల్పాలు ఉండవు. ఇది కంప్లీట్లీ హీబ్రూ స్టైల్లో హిబ్రీలు ఎలాగైతే ఉండేవారో ఆ కాలంలో ఆ స్టైల్లో రెడ్, బ్లూ అండ్ బ్లాక్ ఆ కాంబినేషన్ తోటి డ్రెస్ కోడ్ కాంబినేషన్ వల్ల మీకు తెలిసిపోతుంది అది బ్రోకెన్ స్టాచ్యూస్. అది స్టాచ్యూ ఇరిగిపోయి ఉంది సార్. తర్వాత ఇది 3D లో దీన్ని మళ్ళీ డెవలప్ చేస్తే ఇక్కడ పక్కనున్న ఫుల్ ఫేస్ కనపడుతుంది చూడండి పైన. ఇది వచ్చేసి దాని కాళ్ళ భాగం మళ్ళీ మీకు కనపడుతుంది, ఎల్లో, బ్లూ, రెడ్ ఇవన్నీ కలర్స్ కాళ్ళ భాగం ఇవన్నీ కనపడుతుంది. సో నెక్స్ట్ పిక్ లోకి వెళ్దాం సార్. నెక్స్ట్ పిక్ లోకి వెళ్తే ఇది జోసెఫ్ యొక్క స్టాచ్యూయే. ఈ మల్టీ కలర్డ్ లేయర్స్ ఉన్న ఈ బట్టలు వేసుకోవడము, లేకపోతే ఈ హెయిర్ స్టైల్, లేకపోతే చేతిలో ఉన్న ఆ స్టాఫ్, ఆ దండము, దాని ప్రకారంగా చూస్తే ఇది జోసెఫ్ దే అని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేసిన బొమ్మ ఇది సార్ పక్కన. సో జోసెఫ్ ఒకవేళ ఈజిప్ట్ కి వెళ్ళకపోయి ఉంటే 7 సంవత్సరాల పాటు ఏదైతే మీకు ఇది వస్తుందో, దాన్ని ఏమంటారు, కరువు రాబోతుందో దాని గురించి చెప్పడం, ఇవన్నీ కల్పితమైతే ఇవన్నీ కల్పితం అవ్వాలి. అవును. మరి ఎన్ని ప్రూఫ్స్ మనకు కనబడుతున్నాయి కదా, మరి ఎలా కల్పితం అవుతుంది? ప్రేక్షకులారా మీరు గమనించండి, వారి మాటలు పక్కన పెట్టండి, బైబిల్ని ఒకసారి ఆలోచించండి. బయట ఎలా ఈ ప్రూఫ్స్ అన్ని ఎందుకు ఉన్నాయి బైబిల్లో? మరి బైబిల్లో ఉన్న ప్రూఫ్స్ రాయబడినవన్నీ కూడా ఇవన్నీ బయట ఎందుకు ఉన్నాయి ఇంత క్లియర్ గా? ఇది ఇప్పుడు లేటెస్ట్ గా రెనోవేట్ చేసిన తర్వాత ఊరికి అట్లా సాదృశ్యంగా ఉండే ఒక బాక్స్ అక్కడ పెట్టారు సార్. రైట్. కానీ ఈ బైబిల్ ఏం చెప్తుంది మనకి? నెక్స్ట్ దాంట్లో చూద్దాం సార్. ఇదే నిర్గమాకాండంలో, మరియు మోషే యేసేపు ఎముకలను తీసుకొని వచ్చాను, పెట్టెను కాదు, అక్కడ పెట్టెనని రాయలేదు సార్. ఎముకలను తీసుకొని వచ్చాను, అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడ నుండి తీసుకొని పోవాలనని ఇజ్రాయేలీల చేత రూఢిగా ప్రమాణం చేయించుకొని ఉండెను. ఆల్రెడీ ప్రమాణం చేయించుకొని ఉండెను కాబట్టి ఇజ్రాయేలీయుడైన మన మోషే గారు ఆయన ఎముకల్ని వెళ్తూ
ఐగుప్తు నుంచి వెళ్తూ తీసుకెళ్లారు అని ప్రూఫ్ ఇది, రైట్. అదే మళ్ళీ యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 32లో కూడా కనపడుతుంది మనకి ఇదే సేమ్. ఎస్ కరెక్ట్. రైట్ సార్, ముందుకెళ్దామా? వెళ్దాం, రైట్. ప్రూఫ్ నెంబర్ 4. ఈజిప్షియన్ చారియట్ వీల్స్, ఐగుప్తీయుల రథ చక్రాలు సముద్ర గర్భంలో దొరకటం, అది ఎర్ర సముద్రంలో. ఒకవేళ యెహోవా దేవుడు కల్పిత పాత్ర అయితే, మోషే గారు సృష్టించిన కల్పిత పాత్ర అయితే, ఇప్పుడు మీకు ఒక రిఫరెన్స్, కొన్ని అద్భుతాలు చూపిస్తాను చూడండి. ఓకే. నిర్గమకాండము 14వ అధ్యాయము 22 నుంచి 25 వచనాలు. నీళ్లు విభజింపబడగా, అంటే వీళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటుతున్నప్పుడు సీన్ నేను చెప్తున్నాను సార్. నీళ్లు విభజించబడుచుండగా ఇజ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. ఆ నీళ్లు వారి కుడి ఎడమ పక్కల నుండి గోడ వలె నుండెను. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమును చేరిరి. ఇప్పుడు ఐగుప్తీయులు రథములతో ఎక్కడున్నారంటే సార్, సముద్ర మధ్యలో ఉన్నారంట సార్. అయితే వేకువజామున యెహోవా ఆ అగ్నిమేఘమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా, రథచక్రాలు ఊడిపడిపోయినట్టు సార్. దేవుడు కల్పితం యెహోవా దేవుడు అన్నాడు కదా సార్. యెహోవా దేవుడు ఇక్కడ వాళ్ళ రథచక్రాలు ఊడిపడేటట్టుగా చేశాడంట సార్. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇజ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకున్నారంట. పెద్దగా ఒకళ్ళు రథాల మీద ఉండి అరుచుకున్నారు, మనం వెళ్ళిపోదాం రండి, యెహోవా దేవుడు మన మీద యుద్ధం చేస్తున్నాడు, మనం మానవ మాత్రులం, మనం ఏం చేయలేమని. అప్పటికే ఫుల్ పాపులారిటీ ఉంది ఆయనకి అప్పటికే, ఎందుకంటే యెహోవా దేవుడని. అంతలో యెహోవా మోషేతో ఐగుప్తీయుల మీదకిని వారి రథముల మీదకిని వారి రౌతుల మీదకిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రము నీ చెయ్యి చాపుమనెను, సముద్రము మీద నీ చెయ్యి చాపుమని చెప్పాడు యెహోవా దేవుడు మోషేకి. అప్పుడు మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్ర మధ్యమును ఐగుప్తీయులను నాశనం చేశాను. సముద్రం మధ్యలో అంటే సార్. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను రౌతులను వారి వెనక సముద్రములో వచ్చిన ఫరో యొక్క సర్వ సేనను కప్పివేశను, వారిలో ఒక్కడైనాను మిగలలేదు. అంటే మొత్తం ఐగుప్తు రాజ్యంలోనే ఎవరూ మిగలలేదు అని కాదు, ఆ సందర్భంలో అక్కడ సముద్రం మధ్యలో ఎంతమంది అయితే రథాలు వాళ్ళు ఇప్పుడు ఎర్ర సముద్ర గర్భంలో నిజంగా ఈ రథాలు ఉన్నాయో లేదో చూద్దాం సార్. నెక్స్ట్ సార్, ఏంటి సార్ ఇది? మరి ఇదేంటి యెహోవా కల్పిత పాత్ర అయితే ఎన్ని ఏంటండి ఇవి? ఎర్ర సముద్రంలో ఉండకూడదు కదా ఇవన్నీ. ఉండకూడదు ఎందుకు ఉన్నాయి? ప్రేక్షకులను గమనించాలి. ఓకే, చూడండి వీల్స్. అక్కడ బైబిల్లో చెప్పాడు కదా సార్, యెహోవా రథ చక్రములను ఓడగొట్టాడు ఉంది, ఓడగొట్టిన రథ చక్రాలు. చారియట్ వీల్ డిస్కవర్డ్ ఇన్ 1978 ఇన్ ద సీ బెడ్ ఆఫ్ రెడ్ సీ. ఎర్ర సముద్రం లోపల. మరి ఇప్పటికీ కూడా ఎలా ఉన్నాయి? అది యెహోవా దేవుడు పని కాబట్టి. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. దిస్ గోల్డెన్ చారియట్ వీల్ వాస్ ఫౌండ్ ఎట్ ద క్రాసింగ్ ఎట్ నువేబా. ఇట్ వాస్ గోల్డ్ ప్లేటెడ్ 4 స్పోక్. 4 కమ్మీలు ఉన్నాయంట. నేను అడిగాను సార్ స్పోక్స్ అంటే ఏమంటారని. కమ్మీలు అని కామెంట్ లో చెప్పారు. 4 కమ్మీలు ఉన్నాయి. సో ఫ్రగైల్ బికాస్ ద వుడ్ హ్యాడ్ డిజాల్వ్డ్. దాంట్లో ఉన్న వుడ్ పోయింది, అంతా చెక్క పోయింది, ఆ గోల్డ్ ప్లేటింగ్ మాత్రం మిగిలింది. కోరల్ విల్ నాట్ గ్రో ఆన్ గోల్డ్ మీద కోరల్ అంటే సముద్ర గర్భంలో ఉన్న ఆ ఏవైతే చెట్లు ఉన్నాయో అవి వీటి గోల్డ్ మీద పెరగదు కాబట్టి ఆ గోల్డ్ మాత్రం సేఫ్ గా ఉంది. ఇన్ ద గోల్డ్ ఇట్ సెల్ఫ్ ప్రిజర్వ్డ్ ఇన్ దిస్ వీల్. రైట్ సార్.
సో ప్రేక్షకులు ఎవరైతే మరి చూస్తున్నారో మరి మీకు ఎలా అనిపిస్తుంది ఈ ప్రోగ్రామ్? మరి యూస్ఫుల్ గా ఉందా? మీకు ప్రూఫ్స్ కనపడుతున్నాయా? యెహోవా దేవుడు కల్పిత పాత్ర అని అన్న వాళ్ళకి మరి మీరు సూటిగా సుత్తి లేకుండా సమాధానం చెప్పే విధానంగా మా ప్రోగ్రామ్స్ ఉన్నాయా లేదా మీరు కామెంట్ రూపంలో చెప్తే మాకు అర్థమవుతుంది.